నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మీ మణి. రాష్ట్రంలో ధాన్యం దొంగలు తయారైనరు. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లను రైస్ మిల్లర్లకు పంపితే మిల్లర్లు తిరిగి బియ్యాన్ని వెనక్కి పంపకుండా దారి మళ్లించేస్తున్నారు. ప్రభుత్వం అంటే లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న మిల్లర్లపై విజిలెన్స్ దాడులకు దిగింది. ఈ వ్యవహారం ఇప్పుడు మిల్లర్లలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. సీఎంఆర్ను మళ్లించిందెవరు? రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు. ధాన్యం దారి మళ్లించిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్న ఎంపీ వేం నరేందర్ రెడ్డి. శరణు కోరిన మహబూబాబాద్ జిల్లా మిల్లర్లు. ప్రభుత్వం రైస్ మిల్లర్లకు క్లస్టర్ మిల్లింగ్ రైస్ కోసం కేటాయించిన ధాన్యం దారి మళ్లించడానికి కారకులెవరనే విమర్శలు తలెత్తుతున్నాయి. సీఎంఆర్ కోసం 2023 నుంచి ఇప్పటి వరకు రైస్ మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ ద్వారా కేటాయించిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు దారి మళ్లించి సొమ్ము చేసుకుని దర్జాగా తిరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు వారి జోలికి వెళ్లకుండా, కనీసం పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2023 నుంచి బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి పంపని మిల్లర్లపై చర్యలకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 2023లో ప్రభుత్వం నుండి ధాన్యం తీసుకున్న మిల్లర్లు సుమారు 20 మంది 90 కోట్ల రూపాయల వరకు ధాన్యాన్ని దిగమింగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు దాడులు చేసి 20 రైస్ మిల్లులను డిఫాల్టర్లుగా ప్రకటించారు. కొన్ని మిల్లర్లపై 2025 పెనాల్టీతో కలిపి ధాన్యం సొమ్మును వసూలు చేశారు. మరి కొంతమంది విడతల వారీగా ప్రభుత్వానికి బియ్యాన్ని వెనక్కిస్తామని చెబుతున్నారు. మరోవైపు ధాన్యం బియ్యం ఎక్స్చేంజ్ పై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సిన సివిల్ సప్లైస్ అధికారులు కొంతమంది లంచాలకు అలవాటు పడటం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇటు అధికారులు అటు రైస్ మిల్లర్లపై చర్యలకు వెనుకాడేది లేదని ప్రభుత్వం స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. క్రిమినల్ కేసుల నమోదుకు కూడా వెనుకాడకపోవడంతో కొందరు రైస్ మిల్లర్లు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి శరణు కోరినట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం రైస్ మిల్లర్లు వేం నరేందర్ రెడ్డి వద్దకు వెళ్లి తమ కష్టనష్టాలను చెప్పుకున్నారట. క్రిమినల్ కేసులను వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వానికి సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకున్నారని కూడా తెలిసింది. అయితే రైస్ మిల్లర్లు తప్పు చేస్తే సహించేది లేదని, ధాన్యాన్ని ఇష్టానుసారంగా విక్రయించుకునే అధికారం మీకెవరిచ్చారంటూ వేం నరేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు, క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదని, అలాంటి వాటికి తాను సహకరించేది లేదని ముఖం మీదే చెప్పి పంపించినట్లు ప్రచారం సాగుతోంది. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.